హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ సూపర్ బిగ్ డాడీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నా బైక్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే చూద్దాము. అసలు ఎట్లా స్టార్ట్ చేశాను, ఏంది దానికి వాడిన కిట్ అవన్నీ కూడా పెడతాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వాడింది D7 Aimex ప్రెషర్ వాషర్. దాంతోపాటు ఒక కిట్ వస్తుంది. ఆ కిట్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ సోప్ డిస్పెన్సర్ కూడా ఒకటి కొనుక్కోవాలి. ప్లస్ దీంతోపాటు మీరు ఒక బ్లోయర్, ఎయిర్ బ్లోయర్, అది వాటర్ ఎక్కడైనా ఉంటే అది కూడా తీసేయడానికి. అండ్ మైక్రోఫైబర్ క్లాత్ చాలా ఇంపార్టెంట్. మైక్రోఫైబర్ క్లాత్ తోటి క్లీన్ చేయండి బైక్ ఎప్పుడైనా. మీ దగ్గర ఉన్న నార్మల్ క్లాత్స్ వద్దు, ఆర్ బనియన్ క్లాత్, ఇది బెస్ట్. సో నేను వాడేది D7 Aimex ప్రెషర్ పంప్ అండి. ఇందులో ఏంటంటే ఫుల్ 2 ప్రెషర్స్ వస్తాయి. ఒకటేమో నార్మల్ ప్రెషర్, ఇంకోటేమో మిస్ట్ ప్రెషర్. ఇది దాని కిట్. సోప్ డిస్పెన్సర్స్ అవన్నీ కూడా ఇస్తాడు. నేను బండి స్టార్ట్ చేసి తీసుకురావట్లేదు కాబట్టి నేను బండి పుష్ చేసి కంపల్సరీ అక్కడి నుంచి తీసుకొస్తున్నాను. ఈ చైన్ చూసారు కదా, చాలా మట్టిగా ఉంది. చాలా మట్టి ఉంది దానికి. ఆ టైర్ రిమ్ కూడా అసలు చాలా మట్టి పట్టేసింది. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి, బండి కొన్న దగ్గర నుంచి 2000 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా సోప్ తోటి కడగలేదు. కానీ ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాను. మ్యూటల్తో దీన్ని ఫుల్గా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత బ్రష్ ఏదైతే ఉంటుందో దాంతో బ్రష్ తోటి నీట్గా చైన్ అంతా మళ్ళీ ఒకసారి స్క్రబ్ చేసేస్తున్నాను. ఆ స్క్రబ్ చేసేటప్పుడు చాలా మట్టి వచ్చింది. తర్వాత అసలు హస్కీగా మట్టి నాయిస్, చాలా అయితే నాయిస్ ఉంది. తర్వాత నేను ఏం చేశానంటే అదంతా పోవడానికి కూడా గుడ్డతో పెట్టి మొత్తం క్లీన్ చేస్తాను. ఆల్వేస్ మేక్ ష్యూర్ అండి, గుడ్డతో ఫుల్గా చైన్ని క్లీన్ చేయండి. ఎక్కడ ఆయిల్ మార్క్స్ అవన్నీ ఏమీ ఉండకుండా క్లీన్ చేసుకుంటే యాక్చువల్లీ బెస్ట్. ఎందుకంటే ఆ చైన్ మొత్తం మళ్ళీ స్టీల్ లుక్, ఆ ఫీల్ రావాలి. ఇలా వస్తే మీకు బెస్ట్. అసలు చైన్ ఇలా వచ్చింది అంటే ఫుల్గా క్లీన్ అయినట్టు లెక్క. చూసారు కదా, ఎక్కడ మార్క్ లేదు, మొత్తం నీట్. ఇట్లా క్లీన్ అయిపోయిన తర్వాత నేను నా D7 Aimex జెట్ వాషర్ అయితే తీసా. ఈ జెట్ వాషర్ ఫస్ట్ నేల మీద కొట్టా, డైరెక్ట్గా బండి మీద కొట్టకుండా. ఎందుకంటే నాకు దాని ప్రెషర్ ఎంత ఉందో నాకు తెలియదు. సో ఆ మెష్ మొత్తం కొట్టాక నేను ఫస్ట్ చైన్ని నీట్గా క్లీన్ చేస్తాను. అంటే కొంచెం ఆ వాటర్ ప్రెషర్ అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది, ఎందుకంటే పైన లూజ్ కనెక్షన్ ఉంది. నేను మొత్తం పైనుంచి తీసుకొచ్చా కాబట్టి. బట్ ఆ వాష్ చేసి ఈ బ్రష్ కూడా ఏదైతే ఉందో వాష్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా C1 మోటూల్ కాబట్టి ఈజీ టు వాష్. తర్వాత దీని ప్రెషర్ నేను అడ్జస్ట్ చేసుకొని నీట్గా వాటర్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని బ్రష్ క్లీన్ చేసేసుకొని బ్రష్ పక్కకు పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో క్లీన్ చేస్తే బ్రష్ మొత్తం పాడైపోద్ది. దీని తర్వాత బండి క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. బండికి నార్మల్ మిస్ట్ ప్రెషర్ అంటారు దీన్ని. మిస్ట్ ప్రెషర్ పెట్టాలి, హై ప్రెషర్ పెట్టకూడదు. మిస్ట్ ప్రెషర్ పెట్టినప్పుడు మీకు లైట్ మిస్ట్ వెళ్ళి తగులుతుంది అంతే. ఫుల్ ప్రెషర్ పెడితే మీకు ఏదైనా ఎలక్ట్రానికల్ ఐటమ్స్ పాడవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది సోప్ డిస్పెన్సర్. అందులో ఏంటంటే 30 ml సోప్ వేయాలి, 30% సోప్ వేయాలి, 70% ఏమో డిస్పెన్సర్ ఆ వాటర్ వేయాలి. ఆ వాటర్ ఏంటంటే షేక్ చేసిన తర్వాత మీకు సోప్ డిస్పెన్స్ ఇట్లా అవుతుంది. ఇది కూడా ఆ మెషిన్తో పాటు కొనుక్కోవాలి. ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్. దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1500 రూపీస్. ఆ సోప్ కాస్ట్ వచ్చేసి 5 లీటర్స్ది ఆల్మోస్ట్ 400 రూపీస్. డిస్పెన్స్ చేసిన తర్వాత ఆల్వేస్ రిమెంబర్, మొత్తం సోప్ ఇట్లా ఫోమీగా బండికి అంటుకునేటట్టు ఉంచుకోండి. ఎందుకంటే తర్వాత మీరు కడుక్కున్న ఈజీ అయిపోతుంది. షేక్ చేస్తూ ఉండండి మధ్యలో, సో దట్ ఆ డిస్పెన్స్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ఫోమ్ ఎక్కువ పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక చిన్న క్లాత్, డ్రై క్లాత్ తీసుకుని వాష్ చేయడం, క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ డ్రై క్లాత్ తోటి క్లీన్ చేస్తే ఏమవుతుందంటే ఆ సోప్ ఫోమీనెస్ దానికి పట్టుకుని నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నేను నార్మల్ వాటర్, దీనికి ప్రెషర్ వాటర్ ఎప్పుడు కొట్టను గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ వాటర్ ఎప్పుడు కొట్టద్దు. బేసిక్ మిస్ట్ ప్రెషర్ అంటారు. మామూలుగా మిస్ట్ ప్రెషర్ తోటి దీన్ని క్లీన్ చేసేసుకోండి. ఆల్వేస్ రిమెంబర్, జస్ట్ ఒకసారి మిస్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోండి. డైరెక్ట్గా బండి మీద కొట్టద్దు.
బండి మీద కొడితే మీకు మిస్ట్ సరిగా లేకపోతే ప్రెషర్ పడి సమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సెన్సార్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఈ డ్రై క్లాత్ ఒకటి తీసుకొని ఎక్కడెక్కడైతే హెవీగా వాటర్ ఉన్న చోట మాత్రమే మీరు అద్దండి. ఎందుకంటే ఎప్పుడు తుడవద్దు. తుడిస్తే మీకు ఏమవుతుందంటే ఆ వాటర్ తుడిచిన మార్క్ దానికి అంటుకుపోయి ఉండిపోతుంది. సెరామిక్ ఉంటే పర్లేదు, సెరామిక్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఏం రాదు. సెరామిక్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా తుడిచేసాను. ఆల్ ద ప్లాస్టిక్ బాడీస్ అన్నీ నేను తుడిచేసి ఆ క్లాత్కి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇది మా అపార్ట్మెంట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం కింద అదంతా నీట్గా అయ్యేటట్టు క్లీన్ చేసేసి అక్కడ పక్కనే మోరీ ఉంది, ఆ మోరీలోకి మొత్తం తీసేసాను. ఈ లోపల కెమెరా కూడా కింద పడిపోయింది. అది కూడా అక్కడ చూసారు కదా, నేను ఇట్లా బెడ్రూమ్లోంచి, దిస్ ఇస్ ఆర్ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ నుంచి పైప్ కిందకి వేసాను. అది లోపల ఇంటర్నల్గా లోపల బాత్రూంలో పైప్ వాటర్ బకెట్లో వేసాను. ఈ లోపల నేను ఎయిర్ బ్లోయర్ తెచ్చుకునే లోపల ముందే నాకు పవన్ చైన్ వ్యాక్స్ అయితే పంపించాడు. అందులో 2 తీసుకున్నా, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. మళ్ళీ నేను కుకట్పల్లి దాకా వెళ్ళలేను, నాకు ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అది. పైనుంచి ఎక్స్టెన్షన్ బాక్స్ వేసుకున్నాను. ఇది బ్లోయర్. ఈ బ్లోయర్ ఏంటంటే నేను మొత్తం ఎక్కడెక్కడైతే మిగిలిపోయిన వాటర్ ఉంటుందో అది బ్లో చేసేస్తాను. సో దట్ ఎక్కడ చుక్క అనేది ఉండి ఎండిపోకుండా అనమాట. అలా ఉంటే మీకు ఈజీ. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ బ్లోయర్ ఈజ్ ద బెస్ట్. ఈ బ్లోయర్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ బ్లోయర్. నేను ఇది అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. మీకు లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఏవేవి తీసుకున్నానో. అక్కడ లైట్గా నాకు స్క్రీన్ గార్డ్ ఉంది కాబట్టి నేను చెయ్యి అడ్డుపెట్టి మళ్ళీ బ్లోయర్ కొట్టడం మొదలు పెట్టేశాను. మొత్తం పిన్ టు పిన్ ఎవ్రీ హోల్ అన్నిట్లో బ్లోయర్ కొట్టండి. సో దట్ ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ వాటర్ బయటికి రావాలి, లేకపోతే ఏదైనా ఐరన్ మెటల్ ఐటమ్ ఉంటే అది రస్ట్ పట్టేస్తుంది. ఆ వాటర్ అక్కడ స్టేగ్నెంట్ ఉండి ఇన్ కేస్ బండి డైలీ తీయకపోతే. ఇది చూసారు కదా, ఇక్కడ నేను అక్కడ హోల్ ఉంటే నేను ఆ హోల్లో ఎక్కువసేపు కొడుతున్నాను. సో దట్ ఆ వాటర్, అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా అన్ని హోల్స్కి నేను రిపీట్ చేస్తాను. అలాగే చైన్ని కూడా నేను క్లీన్ చేస్తాను తర్వాత. సో దట్ చైన్లో కూడా ఎక్కడ వాటర్ లేకుండా, చైన్లో వాటర్ ఉండకూడదు. ఎందుకంటే మనము తర్వాత వ్యాక్స్ కొట్టినప్పుడు అది సరిగ్గా స్టిక్ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చైన్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఏం లేదు, జస్ట్ దాని దగ్గర బ్లోయర్ పెట్టేసి తిప్పుతూ ఉంటే చైన్కున్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది బయటకి స్పిల్ అయిపోతుంది. అది ఆ బ్లోయర్ చాలా పవర్ఫుల్. అది అసలు చాలా హై వాటేజ్తో వస్తుంది. నేను ఆల్రెడీ టేప్స్ కూడా వేసా, ఎక్కడైనా ఎయిర్ లీక్స్ ఉంటే అవి కూడా రాకుండా దానికి. ఎక్కడ ఎయిర్ లీక్స్ అయితే ఇది బ్లోవర్ ప్లస్ సక్కర్, ఇది సక్షన్ కూడా చేస్తుంది. సో నేను చూశారు కదా, ఎట్ ది ఎండ్ ఎక్కడ వాటర్ ఉండకుండా, వాటర్ అసలు ఏ ఎలక్ట్రికల్ పార్ట్ ఏ పార్ట్ మీద ఉండకుండా బ్లో చేసేస్తాను నేను. ద బ్లోయింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అనమాట. వాషింగ్ కాదు ఇంపార్టెంట్ అండి, బ్లోయింగ్. ఎందుకంటే వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్ ఉండకూడదు. ఆ వాటర్ ఉండడం. ఇప్పుడు నేను చైన్ లూబింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక 5-10 మినిట్స్ ముందే ఎండబెట్టేసుకున్నాను. సో చైన్ లూప్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే నేను వాడేది చైన్ వ్యాక్స్, చైన్ లూప్ కాదు, మ్యాక్సిమా చైన్ వ్యాక్స్. ఈ వ్యాక్స్ ఏంటంటే ఫుల్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా డస్ట్ పార్టికల్ ఉన్నా కూడా పైనే అంటుకుంటుంది. అండ్ నేను చైన్ లూప్ కొట్టేటప్పుడు ఇది కంపల్సరీ వాడతాను, ఎందుకంటే ఆ టైర్ మీద పడి టైర్ మీద మార్క్ ఉండకుండా. ఇలా పెట్టుకొని నేను మెల్లిగా చైన్ లూప్ స్టార్ట్ చేసి ఆ యారో ఎక్కడైతే ఉందో ఆ యారో చూసుకొని అక్కడే కొడతాను. అండ్ రొటేషనల్ డైరెక్షన్ కూడా నేను అటే రొటేట్ చేస్తాను టైర్ని. సో దట్ పర్ఫెక్ట్గా చైన్ లూప్, చైన్ వ్యాక్స్ చైన్ మొత్తానికి ఈజీగా అంటుకుంటుంది. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో నేను ఇప్పుడు చైన్ వ్యాక్ స్టార్ట్ చేస్తున్నా. వెనకాల నేను కంపల్సరీ ఏదైనా అడ్డు పెట్టుకుంటా టైర్ మీద పడకుండా. ఇటు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 times, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 times గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చైన్ లింక్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు అక్కడ చైన్ లూపింగ్ అయిందా లేదా ఈజీగా తెలుస్తుంది. మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 times. అలాగే ఈ ప్రాసెస్ని మీరు మొత్తం రిపీట్ చేస్తుండండి. అప్పుడప్పుడు షేక్ చేయండి, ఎందుకంటే అందులో ఉన్న వ్యాక్స్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా డిస్పెన్స్ అవుతుంది. సో మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 times గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 times. ఎందుకంటే ఇది మనం 2 times చేస్తాము. సో నో వరీస్, ఎన్నిసార్లు చేసినా చేయొచ్చు. అటు ఇటు స్లోలీ ఆర్ ఫాస్ట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు మీరు చైన్ చూసినట్టయితే ఫుల్లీ లూప్డ్. నేను ఇంకొకటి మెయిన్లీ చెప్పేది ఏంటి అంటే చైన్ స్ప్రాకెట్లో కూడా
వెళ్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ దేర్. అక్కడ కూడా మట్టి జాయిన్ అవుతుంది, కానీ నాది ఎంత 2000 తిరిగింది కాబట్టి నో వరీస్. అక్కడంత మట్టి జాయిన్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ టైం కనుక ఒక 3000 ఆర్ 4000కి నేను చూస్తాను. అండ్ ఇది చూపిస్తున్నా కదా, ఇక్కడైతే చైన్ లీక్, ఆయిల్ చైన్ స్ప్రే లీక్ అవుతూ ఉంటుంది. అది కాకపోతే వ్యాక్స్కి లీక్ అవ్వదు, లూప్కి బాగా లీక్ అవుతుంది అది. సో రౌండ్ 2 స్టార్ట్ చేస్తున్నాను, సేమ్ ప్రాసెస్ మళ్ళీ, ఎందుకంటే నేను కాసేపు ఆగాను అది ఎండే వరకు వ్యాక్స్. రౌండ్ 2 ఇంకొకసారి తీసుకుంటాను, అదే సేమ్, మళ్ళీ సేమ్ డైరెక్షనల్ వే, అదే డైరెక్షన్, అదే ప్యాడ్. నేను కంపల్సరీ ప్యాడ్ పెడతాను అక్కడ, సో దట్ వ్యాక్స్ ఎక్కడ వెనకాల అంటుకోకుండా. ఇలా చేసిన తర్వాత మీరు బండిని ఒక మినిమం 1 అవర్ అయితే హోల్డ్ చేసి ఉంచాలండి. ఇలా ఉంచితే ఆ వ్యాక్స్ అనేది బాగా స్టిక్ అయిపోతుంది. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow. Another video, another time. Bye-bye.